హలో అండి, గుడ్ ఈవినింగ్. నేనేంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. నేను ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ ఎలా చేయాలో చెప్తాను. నేను కొన్ని డేస్గా వేస్తున్నాను అనమాట. నేను ట్రై చేస్తున్నాను, నాకు టేస్టీగా అనిపిస్తుంది. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో నేను ఎలా ట్రై చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఏమేమి తీసుకున్నాను నేను అనేది మీకు చెప్తాను. మిక్సింగ్ బౌల్ ఒకటి, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని సీడ్స్, మిక్స్డ్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, హనీ, తర్వాత డేట్స్. సీడ్స్ తీసేసి తీసుకుంటాను. ఇవి చియా సీడ్స్ అన్నమాట. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది ఆర్గానిక్ చియా సీడ్స్ అన్నారని. అది రోల్డ్ ఓట్స్ 100 యోగా బార్ వాళ్ళది. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. 100% రోల్డ్ ఓట్స్ బాగుంటున్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. తర్వాత సినమన్ పౌడర్, సినమన్ స్టిక్ని నేను మొత్తం రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మిల్క్, బాయిల్ చేసిన మిల్క్. నేను ఈ స్పూన్తో తీసుకుంటున్నానండి మెజర్మెంట్. ఇప్పుడు ఏమేమి ఎంతెంత వేసుకోవాలో నేను చూపిస్తాను. 2 స్పూన్స్ రోల్డ్ ఓట్స్. రోల్డ్ ఓట్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్ ఓట్స్ చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, ఇవేంటంటే ఓట్స్ని ఇలా ఫుల్ ఓట్స్గా ఉంటుంది. ఓకే, 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్. ఈ డేట్స్ ఆల్రెడీ నేను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాం, 1/2 స్పూన్ అనుకోవచ్చు. అండ్ ఫుల్ స్పూన్ సీడ్స్. ఫుల్ స్పూన్ రావట్లేదు అంటే ఇది పింగాణిది కదా. ఓకే, నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. సినమన్ పౌడర్ అంటే తెలుసు కదా, దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్కని మిక్సీ వేసుకొని పొడి చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు పాలు మిక్స్ చేసుకోవడానికి పాలు, మిల్క్ పోసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మీగడ రాకుండా వేసుకోండి, డైట్ కోసం కదా. అసలు ఫ్రిడ్జ్లో పెడితే పైన లేయర్ కడుతుంది. ఆ లేయర్ తీసేసి పోసుకున్న బెస్ట్. ఒక పూట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, అప్పుడు నెక్స్ట్ పోసుకోవచ్చు. వితౌట్ మీగడ లేకుండా పోసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసేసుకొని హనీ కూడా కలుపుకోండి. హనీ కావాలంటే ఇప్పుడు కలుపుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ మనం తినే ముందైనా కలుపుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాను. హనీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. హనీ కిందకి వెళ్ళిపోతుంది, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంక ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మార్నింగ్ తినడమే. ఇంకా మేము ఇద్దరం తిన్నాము, సరిపోతుంది. ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ వేసుకున్నా మీరు తినలేరు, అది నేను షూర్గా చెప్పగలను. అందుకని కొంచెం 2 బౌల్స్కి వస్తుంది. ఇది మంచిగా నానుతుంది కదా. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మార్నింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది మార్నింగ్. నేను ఫ్రిడ్జ్లో నైట్ ఓట్స్ సోక్ చేశాను కదా, అవుతుంది. 2 బౌల్స్కి వస్తుంది ఈజీగా. ఇంక ఇలా స్మాల్ బౌల్స్ చాలంటే మీరు తర్వాత ఇంకా మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోవడం, హనీ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ బనానా అలా. కానీ ఇలానే దీనిలో ఏదైనా ఫ్రూట్ మిక్స్ చేసుకొని తినచ్చు, లేకపోతే ఇలా తిన్నా బాగానే ఉంటుంది. ఎంజాయ్. లేకపోతే ఏదైనా యాపిల్ కానీ బనానా కానీ మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.